నేను మీ బల్లె మురళి, జనసేన పోలవరం కాన్స్టిట్యున్సీ. సంక్రాంతి కానుకగా సిబిఎన్ గారి గవర్నమెంట్ చాలా గొప్ప నిర్ణయం తీసుకుంది. అది ఏంటంటే ఎన్టీఆర్ గారి విగ్రహం 1700 కోట్లతో పెడతారట. మరి కాపు కార్పొరేషన్ లోన్ల పరిస్థితి ఏంటి సార్? మీ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించడం కోసం మా అన్న పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్లో కాపు యువత బ్యానర్లు కడుతూ, పాంప్లెట్లు, బ్యానర్లో, జెండాలో సొంత డబ్బులతో పెట్రోల్ ఖర్చులు మనిషికి ₹1,00,000 నుంచి ₹2,00,000 ఖర్చు పెట్టుకున్నారు సార్. యువత అంతా కూడా ఈరోజు మీరు ఏదన్నా లోన్ ఇస్తారేమో పాపం ఉపాధి పొందుదామని చూస్తున్నారండి. మీరు దానికి ₹1 ఇవ్వరు. ఎంతవరకు పవన్ కళ్యాణ్ గారు ఇంకో 15 ఏళ్ళ నుంచి జెండా మోసేస్తానంటాడు, చంద్రబాబు నాయుడు గారు విగ్రహం కట్టేస్తానంటాడు. అంతే తప్ప ఈ కూటమి ప్రభుత్వంలో జనసేనను నమ్ముకున్న జన సైనికులు జరిగేది ఏమీ లేదు, ఒరిగేది కూడా ఏమీ లేదు. మనమంతా పవన్ కళ్యాణ్ కాపు కాస్తున్నాం, ఆయన చంద్రబాబు నాయుడు కాపు కాస్తాడు. ఇది జరిగేది. అమరావతి సెల్ఫ్ ఫండెడ్ ప్రాజెక్ట్ అన్నారు, అయిపోయింది. 50,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. తెలుగుదేశం సెల్ఫ్ ఫండెడ్ పార్టీ, మేము స్వయంగా ఉంటుంది మా పార్టీ, ఎవరి మీద డిపెండ్ అవ్వదు. మా పార్టీ అంటే స్వయంకృతంగా మేమంతా కూడా సంఘటితంగా ఉంటాం, స్వయంగా నడుస్తాం అంటారు కదా. మరి ఎన్టీఆర్ విగ్రహం కట్టండి. అమెరికాలో ఉన్నాం, ఆస్ట్రేలియాలో ఉన్నాం, లండన్లో ఉన్నాం, ప్రపంచ దేశాలన్నీ కూడా మా గుప్పుట్లోనే చెప్పుకునే ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎన్టీఆర్ విగ్రహం ప్రజల సొమ్ముతో కట్టడం ఏంటండి? మీకు దమ్ము ఉంటే మీ డబ్బులతో కట్టండి. చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ని కట్టేశాడు, అమరావతిని కట్టలేకపోతున్నాడు. ఎందుకు కట్టలేకపోతున్నాడు అంటే మనకు తెలుసు. ఎందుకు కట్టలేకపోతున్నాడు మనకు తెలుసు, అది మునిగిపోయే ప్లేసు. ఆయన ఏం కడతాడు? కడుతున్న అమరావతి అటర్ ఫ్లాప్, ఒక్క పరిశ్రమ రాదు. వైజాగ్ గ్రోత్ ఇంజిన్ అట. ఆంధ్రప్రదేశ్లో రోడ్లన్నీ గోతులమయం అయిపోయి పెడుతుంటే గ్రోత్ ఇంజిన్ అట. మా అన్న ఉన్నాడు, ఇంకో 15 ఏళ్ళ నుంచి జెండా మోస్తానంటాడు. అయ్యా మీకు దండం పెట్టి చెప్తాను, కొంచెం కాపు కార్పొరేషన్ లోన్ రిలీజ్ చేయండి సార్. నారాయణ గారు, మీరు పవన్ కళ్యాణ్ గారు, అర్థమైందండి, తదితరులు బాగా బాగా బదిలీ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారికి. మీకు హ్యాట్స్ ఆఫ్ సార్. చంద్రబాబు నాయుడు గారికి మీరు చేసే భజన చూసి మేమంతా సిగ్గుపడే పరిస్థితికి వచ్చాం, సిగ్గుపడుతున్నాం. ఓహో మనం ఇంత దిగజారిపోతామా అని. కొంచెం కాపు కార్పొరేషన్ లోన్లు ఇవ్వండి సార్. మేము జనసేనకు పనిచేసాం, ఇంకా జనసేనలోనే ఉన్నాం. మా ఓడి వైఖరి ఏమన్నా మారద్దేమోనని మా గొడవ మేము అలాగా అయిపోయి మేము అలాగా ఉన్నాయనే తగలేసుకుని కూర్చున్నాం. మేము ఇప్పుడు వేరే పార్టీకి వెళ్ళలేము. మన పార్టీ పరిస్థితి చూస్తే రోడ్డు మీద కూడా రాలేని పరిస్థితి ఉంది. కార్యకర్తలు అడుగుతున్నారు సార్, కాపు కార్పొరేషన్ లోన్లు ఎప్పుడు వస్తున్నాయని కార్యకర్తలు అడుగుతున్నారు సార్. ఆ రోజు జెండా మోసిన కార్యకర్తలు, ఆ రోజు డబ్బులు తగలబెట్టిన కార్యకర్తలు, ఆ రోజు మన కోసం పోలింగ్ బూతుల్లో గొడవలెట్టుకున్న కార్యకర్తలు అడుగుతున్నారు సార్, సమాధానం చెప్పండి. మా జనసేన పార్టీ ఆఫీస్ క్లోజ్డ్, కార్యకర్తలకు ఎంట్రన్స్ లేదు. భారతదేశంలో 623 పార్టీలు ఉన్నాయి. ఏ పార్టీ ఆఫీస్కి కూడా తాళం వేయలేదు కార్యకర్తలు రాకుండా, ఒక్క జనసేన ఆఫీస్కి వేశారు. దీని గురించి డిస్కస్ చేయడానికి రెడీగా ఉన్నాను. నేను ఏ ఛానల్లోనే మాట్లాడతాను. దయచేసి అపాయింట్మెంట్ ఇప్పిస్తే ఏ నాయకుడితోనైనా మాట్లాడతాం సార్. నా వీడియో నాయకులకు చేరేలాగా, నాదర్ల మనోహర్ గారికో పవన్ కళ్యాణ్ గారికో చేరేలాగా కొంచెం షేర్ చేయండి సార్. జన సైనికులందరూ మన సమస్యను మనమే సాల్వ్ చేసుకోవాలి బ్రదర్, ఎవరో సాల్వ్ చేయరు. ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఘోరాతి ఘోరం. ఈ నిర్ణయం కూటమికి సమాధి కట్టదే. ఇది సమాధి కట్టే నిర్ణయం. ఎన్టీఆర్ విగ్రహం కట్టడం అనేది చాలా దారుణం. 1,700 కోట్ల రూపాయల ప్రజాధనంతో కట్టడం తప్పు. దీన్ని నేను కాదు, సగటు జన సైనికులందరూ కూడా వ్యతిరేకించాలని కోరుకుంటున్నాను. జై జనసేన.